బుజ్జి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇది వీకెండ్ బ్లాగ్ అనుకోండి. యాక్చువల్గా వీకెండ్ కాబట్టి బయట షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో నేను బయటికి వెళ్ళి ఏం షాపింగ్ చేస్తాను, ఎక్కడెక్కడ తిరుగుతాను, అసలు ఏం కొంటాను అనేది ఈ బ్లాగ్లో మీరు చూద్దరు. బయటికి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యాను అనమాట. 1 బూట్ కట్ జీన్స్, ఇంకా హై కాలర్ టీ షర్ట్ వేసుకున్నాను. హై కాలర్ టీ షర్ట్ వేసుకుని చాలా రోజులు అవుతుందని చెప్పి వేసుకున్నాను అనమాట. అండ్ లింక్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. మా అమ్మ నింది ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావు, అలా షాపింగ్కి వెళ్దాం, గ్రాసరీస్ తెచ్చుకోవాలి అని. మరి నేను ఊరుకుంటాను, దొరికిందే ఛాన్స్ అని నీతో గ్రాసరీ షాపింగ్కి వస్తా, బట్ ఆన్ 1 కండిషన్ అని చెప్పి ముందే పక్కనున్న జూడియోకి వెళ్దాం, నాకేమైనా ఇప్పించాలి అని చెప్పి మరీ వచ్చేసాను. అమ్మ సరే అనక తప్పుతుందా, మరి సరే అనింది. అలా జూడియోకి వచ్చేసాము. జూడియోలో కలెక్షన్ చాలా బాగుంది. త్వరగా మీరు కూడా మీ నియర్ బై స్టోర్స్లో వెళ్ళండి. నేను చూపించేవి ఏమైనా నచ్చితే షాపింగ్ చేసేయండి. అసలే ఏంటో ఈ మధ్య లెగ్గిన్స్, జీన్స్ చాలా చిరాకేస్తున్నాయని చెప్పి మా చెల్లి ఇప్పటి నుండో మంచి బాటమ్ వేర్ తీసుకుందామని అనుకుంటుంది. జూడియోలో మంచి లెనిన్ కాటన్ ప్యాంట్స్ కలెక్షన్ చూశాను. డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. అవి కూడా అండర్ 399లోనే ఉన్నాయి. మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో చెల్లి ట్రై చేసి చూద్దాం అనుకుంది. వార్డ్రోబ్లో ఎన్ని కలర్ బాటమ్ వేర్స్ ఉన్నా బ్లాక్ అండ్ వైట్ అయితే అన్నిటి మీదకి పేరప్ చేసుకోవచ్చు. ఎన్ని కుర్తీస్ మీదకైనా అయినా స్టైలింగ్ ఈజీగా చేసేయచ్చు. సో బ్లాక్ అండ్ వైట్ కలర్లో లెనిన్ ప్యాంట్స్ తీసుకుంది. వర్త్ ఆఫ్ 399. రెండు కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. అమ్మ నాకు కొనిపిస్తాననింది కదా, వెంటనే నాకు నచ్చినవి కొన్ని పిక్ చేసుకుని ట్రై చేద్దామని అలా ట్రయల్ రూమ్లోకి వచ్చేసాను. ఫస్ట్ ఐస్ బ్లూ కలర్లో ఈ షర్ట్ ఫార్మల్ వేర్ లాగా చాలా బాగుంది అనిపించింది. దాని మీద కొంచెం డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. మెయిన్గా కాలర్ టైప్ చాలా నచ్చింది నాకు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే బిట్ ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించింది. కాస్ట్ ఈస్ బిట్వీన్ 499 to 599. బాగుంది. క్యాజువల్స్లోకి వెళ్దాం. ఒక బేసిక్ టీ విత్ సింపుల్ మ్యాజిక్ టచ్ యాడెడ్ అనుకుందాము. ఎందుకంటే ఇక్కడ మనకి కట్ వర్క్ డిజైన్ ఏదైతే స్లీవ్స్కి అండ్ టీ షర్ట్ ఎండింగ్కి ఇచ్చారో చాలా యూనిక్గా అనిపించింది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. ఇది క్యాజువల్గా బయటకి ఎక్కడైనా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు వేసుకున్నా కూడా చాలా కూల్ లుక్ వస్తుంది అనమాట. అండ్ కాస్ట్ కూడా చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. ఇన్ బిట్వీన్ 399 to 499. క్వాలిటీ వాజ్ సో గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ అనమాట. నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది కానీ ఫ్యాబ్రిక్ ఇస్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఇస్ సో నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ షర్ట్ నాకైతే చాలా నచ్చింది. ఎలా అంటే చాలా ఫార్మల్ వేర్ లాగా అనిపించింది. బయటకు వచ్చి మా చెల్లికి చూపిస్తే ఏంటి టీడీపీలో జాయిన్ అయ్యావా అని అడిగింది. సో అలా కలర్లో ఉందన్నమాట. బట్ కంఫర్టబుల్గా ఉంది, మంచి ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఈ క్యూట్ డ్రెస్ తీసుకున్నాను. అమ్మ ట్రై చేయమని చెప్పింది. చాలా క్యూట్గా ఉంది చూడు అని చెప్పింది. యాక్చువల్గా దీని కింద మనము బాటమ్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. క్యూట్ ఫ్రాక్ అనమాట. నేను వేసుకున్నాను. అండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 599 అలా ఉంది. దీని మీద డీటెయిలింగ్ చాలా నచ్చింది నాకు. అండ్ ఫ్యాబ్రిక్ ఈస్ కాటన్, ప్యూర్ కాటన్. చాలా బాగుంది మెటీరియల్. అసలు ఎంత ప్రెట్టి కలర్లో ఈ క్యూట్ ఫ్రాక్ నాకు కనిపించిందంటే ఎంత బాగుందో. ఓవరాల్ అంతా కవర్ అవుతుందన్నమాట. జూడియోలో ఇలా దొరకడం చాలా కష్టము. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బట్ ఇది మంచిగా స్లీవ్స్ ఉంది అండ్ ఫ్లోర్ లెంత్లో ఉంది ఫ్రాక్. ఫ్యాబ్రిక్ కూడా చాలా నచ్చింది నాకు. 899 ఉంది. ఇంకొక డ్రెస్ కూడా ట్రై చేశాను. ఇది కూడా ప్యూర్ కాటన్లో ఉందన్నమాట. దీని మీద కొంచెం మనకి షిమ్మరీ పార్టికల్స్ లాగా కనిపిస్తుంది. ఈ లైటింగ్కి సరిగా కనిపించట్లేదు కానీ అసలు ఎంతో క్యూట్గా ఉందో ఫ్రాక్. చాలా బాగుంది. అండ్ కాస్ట్ ఈజ్ 899 అనమాట. ఇప్పుడు నేను ట్రై చేసిన అన్నిట్లో నేను అసలు ఏది తీసుకుని ఉంటాను, చిన్న గెస్ చేయండి. కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరు కరెక్ట్గా చెప్తే వాళ్ళని పిన్ చేస్తాను. సో ట్రై చేయండి గెస్ చేయడానికి నేను అసలు ఏం తీసుకుని ఉంటాను అని చెప్పి. చాలా అలసిపోయాను అసలు ట్రయల్ చేసి అసలు గాలి ఆడట్లేదు ట్రయల్ రూమ్లో. ఇంకా బయటికి వచ్చేద్దాం. బయటికి వచ్చిన తర్వాత నేను ఈ రీసెంట్ టైమ్స్లో జూడియోలో జ్యువెలరీ చూస్తున్నాను. ఎంత బాగుంటుందో. చాలా మంచి కలెక్షన్ ఉంటుందన్నమాట. ఇయర్ రింగ్స్, హ్యాండ్ కప్స్, చాలా మోడల్స్ ఉంటున్నాయి. జూడియోలో ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది కదా, జ్యువెలరీ కూడా ఎఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్త కలెక్షన్ చాలా బాగుంది జ్యువెలరీలో.
వెజ్జెస్ తీసుకున్నాను నేను, అమ్మకి నచ్చాయంట. బయటకు వచ్చాక గ్రాసరీ షాపింగ్ చేద్దామని నేషనల్ మార్ట్ వెళ్దామని చూస్తే వామ్మో ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా. అసలు వీకెండ్ అని అనుకుంటా, ఎప్పుడు వీక్ డేస్ లోనే షాపింగ్ చేస్తాము, వీకెండ్ కాబట్టి ఇంతమంది ఉన్నారేమో. పాపం అమ్మ కోసం నేను వస్తే నా కోసం అన్ని ఇప్పించింది. అక్కడ చూస్తే గ్రాసరీ షాపింగ్ ఏమో ఇలా అయ్యింది. ఇంటికి వచ్చేసాం. అవును మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, తను మా గోల్డీ అన్నమాట. ఇంటి బయట చాలా అమాయకంగా చూస్తుందని బిస్కెట్స్ అన్ని పెడతాము. అది అసలు ఎంత ప్రేమగా తోకు ఊపేస్తుందో గోల్డీ అనగానే. చూడండి మీరే, పాపం ఈ మధ్య దెబ్బ తగిలించుకుంది, ఎలా తగిలించుకుందో తెలీదు. తోకెందుకు ఊపుతున్నావు? అయ్యో ఏమైంది కాలు? చల్లగాలి, ఆల్మోస్ట్ వర్షం పడేలా ఉంది. ఏమైనా వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తుందని చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందామని బయటకు వచ్చేసాం మా చెల్లి. ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్ బాటిల్స్ తప్ప అప్పట్లో వచ్చిన గాజు సీసాలు ఎక్కడ కనిపించట్లేదు కదా. ఆ షాప్లో కనిపించింది అనమాట. 12 రూపీసే. సో ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయ్యే లోపు తాగుదామని చెప్పి తీసుకున్నాం చెల్లి నేను. ఆ మూత ఓపెన్ చేయడానికి నేను పడిన తంట అంతా ఇంత కాదు. ఆ పిల్లడు తీసాడక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.